రోజులకు వీడియో తీస్తున్నా. అదెందుకంటే ఈరోజు వాలీబాల్ మ్యాచ్ ఉంది, సెమీఫైనల్స్. కింద మీద పడి సెమీస్ దాకా వచ్చినాం. మధ్యలో లీగ్ మ్యాచ్లో ఒక ఓడించిన టీం తోటి మళ్ళీ ఈరోజు సెమీస్. సో రివెంజ్ మ్యాచ్ ఈరోజు. ఇక మ్యాచ్లో రికార్డ్ చేద్దాం అనుకుని వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజులో ఏదో ఒకటి వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఇంట్రెస్టింగ్ అనిపించాలి. కాకపోతే ఇది మజా వచ్చే మ్యాచ్, సో ఇది రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాం. అది షో volleyball. Just tell what's going on here. Volleyball. What volleyball? Volleyball was we got exercises with volleyball guy, coach. Who is the coach? Is he the coach? Who is the captain? I'm the captain now. యూట్యూబ్ లైక్ 1.5 month ఆఫ్ చేసిన. అంటే జర కొత్తగా వచ్చినప్పుడు ఇంకా అలవాటు కావడానికి, షెడ్యూల్ సెట్ కావడానికి, మనం అన్నీ అర్థం కావడానికి కొంచెం అటు ఇటు ఉన్నాయి. వీడియోస్ తీస్తున్నా కానీ అప్లోడ్ చేయలేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు తీయాల్సి వస్తుంది. ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది. లైక్ ఇంకంతే. ఈ మంత్ ఎండ్ అయిపోయింది, వెదర్ అంతా చల్లగా అయిపోయింది, ఎవరు లేరు ఈడ. ఇక మోస్ట్లీ ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఎండ్కి ఫస్ట్ను పడుతుంది. ఫస్ట్ను వచ్చేసరికి ఇక లైక్ ఏదైనా సరే, ఏదైనా ఏ థింగ్ చేద్దామన్నా, ఈవెన్ కార్ నేర్చుకోవాలన్నా, సైకిల్ నేర్చుకోవాలన్నా, ఏ స్కిల్ అన్నా నేర్చుకోవాలన్నా, లైఫ్ని నేర్చుకోవాలన్నా సేమ్. కింద పడతాం, ప్రాబ్లమ్స్ అయితే జస్ట్ సొల్యూషన్ కనుక్కుంటూ ఉండాలి. ఆ సొల్యూషన్ కనుక్కునే గ్యాప్లో మనం డెవలప్ కావాలి. అంటే ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా దాంతోపాటు మనం అది నేర్చుకోవాలి. ఆ ప్రాబ్లం అంటే ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని నెక్స్ట్ టైం అదే ప్రాబ్లం రిపీట్ అవుతుందని కాదు, కానీ జస్ట్ ఆ ప్రాబ్లం ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ఏదో చెప్పాలని లేదు, కానీ జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, నేను ఎట్లా ఫియర్స్ని అవుట్కమ్ చేస్తున్నా అన్నది ఇదే ప్లేస్. మొత్తానికి అది స్టోరీ. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు స్పోర్ట్స్ అంటే ఇష్టం కాబట్టి బయటికి వచ్చినప్పుడు ఇక్కడ వాలీబాల్ ఉండే ఒక టీంని కలిసిన, మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు, ఆడినాం. నిన్న ఫైనల్స్ గెలిచినాం, ఛాంపియన్షిప్స్. బీచ్ వాలీబాల్ నిన్న ఆడింది. వీడియోస్ అప్లోడ్ చేయాలా వద్దా అని ఉండే. అంతా ఏదో బాట్గా చేసినట్టు ఏదో పిచ్చి చేస్తున్నా, అట్లా అందరు చూసిన వాళ్ళు పిచ్చి వాళ్ళు అనుకుంటుంటారు. అదే కావాలి. ఎవడు ఏమనుకుంటే మన గురించి మనకెందుకు, మన పని మనం చేసుకున్నప్పుడు ఎప్పుడెవడో కూడా ఏదో అనుకుంటూనే ఉంటారు. ఎవడు ఎట్లా అంటే మనకు కూడా ఉంటుంది. జస్ట్ అంటే ఒకనొక టైంలో అరే మనం కూడా ఇట్లుండే, మనం ఈ ప్రాబ్లమ్స్ని ఇట్లా ఫేస్ చేసుకున్నా, అంటే ప్రాబ్లమ్స్ అనగా ఈ టైంకి ఇట్లుండే, మన మైండ్ సెట్ ఎట్లుండే, మన ఫిజికల్ అపియరెన్స్ ఆ టైంకి వాళ్ళు ఎట్లుండే. అంటే ఆ మూమెంట్లో మనం ఒక ప్లేస్లో ఉన్నాం. ఎప్పుడు ఒకటే దగ్గర ఉండలేం. ఎప్పుడు టైం పాస్ అని అవుతూ ఉంటుంది. మనం కూడా కొత్త ప్లేసెస్కి వాన్ అవుతూ ఉంటాం. అట్లా ఇక్కడ రోజు చాలామంది ఉంటారు ఈ గ్యాప్లో. లైక్ ఈ టైంకి ఒక 200-300 పీపుల్ ఉంటారు ఇక్కడ, కానీ ఈరోజు ఎవరు లేరు.
అదంతే చెప్పలేము. జస్ట్ ఆ మూమెంట్ వరకు అసలు డజంట్ మ్యాటర్ ఏది. ఈవినింగ్ మాత్రం క్రేజీ, ఎంత పీస్ఫుల్ ఉందంటే ఎవ్వరు లేరు, చల్లగా ఉంది, వర్షం పడుతుంది, ఏది ఎవరికి తెలియదు. తెలిసిన భ్రమలు ఉంటారు, బట్ నేర్చుకోవాలి మనం. అంటే తెలుసుకోవాలి, తెలుసు అని ఓవర్ కాన్ఫిడెంట్ వేరే. మనకి డైలీ ఒక లెర్నింగ్, కొత్త ఎక్స్పీరియన్స్. జస్ట్ నీకు సేమ్ అది ఒక ఇష్యూ రైజ్ అయి ఉంటుంది నీకు, అదే ఇష్యూ మళ్ళీ రిపీట్ కాదు. ఎందుకంటే ఆ టైం ఉండదు, ఆ మనుషులు అట్లా ఉండరు. మేబీ సిమిలర్ రావచ్చేమో కానీ ఎగ్జాక్ట్గా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ రావు. సో మెయిన్గా వెదర్ గురించి మాట్లాడదాం అనుకొని వీడియో తీస్తున్నాం. వెదర్ కూడా ఒక టాపిక్. ఇంతగానం హెవీగా ఉండే ప్లేస్ సడన్గా డల్ అయిపోయింది. ఇప్పటి నుంచి డల్ అయిపోద్ది. వింటర్ స్నో పడుతుంది, చలికి బయటికి రారు ఎవరు. ఇంకా మోస్ట్లీ అందరు ఇళ్ళలోనే ఉంటారు, బయటికి రారు. చేసుకుంటారు, తిరిగేటోళ్ళు తక్కువైపోతారు బయట. చల్లగా ఉంటుంది, మంచు పడుతుంది, తిరగడం, కింద పడతాం, స్కిడ్ అవుతాం, హెల్త్ పాడవుతుంది. అన్నీ అట్లా ఎన్ని రోజులు అట్లా అయిపోయింది. చూడాలి ఇక స్నోకి బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది. ఇట్లా కూర్చున్నా, ఇంకల్నే కెసినో ఉంటుంది.